హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే నాకు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అరుణ గారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి వచ్చారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి అమ్మకు పాదాభివందనాలు. నా ధ్యాన గురువైన అమ్మకి పాదాభివందనాలు. అయితే ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. సరితా మేడము, ఇంకా జూమ్లో ఉన్న వాళ్ళందరికీను, ఈ టీం మెంబర్స్ అందరికీ కూడాను థ్యాంక్స్, కృతజ్ఞతలు. అయితే ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడదాం. అయితే ప్రెగ్నెన్సీ కోసం మాట్లాడే ముందు, ఎందుకు నేను ఈ ప్రెగ్నెన్సీ కోసమే మాట్లాడాలనుకున్నాను, ఏంటి నాకు దానికి ఏంటి సంబంధం అన్నది ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకొని ఆ తర్వాత టాపిక్లోకి వద్దాము. ఓకేనా? అయితే నా పేరు అరుణ అండి. నేను ఛత్తీస్గఢ్లో ఉంటాను. నా ధ్యాన రవివర్మ ఎందుకు పెట్టుకున్నా అంటే, ధ్యాన రవివర్మ అన్నది నేను పెయింటర్ని. సో ధ్యాన రవివర్మ అన్నది నేను క్లాసెస్ అవి తీసుకుంటా ఉంటాను, పెయింటింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను, ఎగ్జిబిషన్స్ అవన్నీ మన ఈవెంట్స్ అవి అవుతున్నప్పుడు పెయింటింగ్స్ అవి ఆర్గనైజ్ చేయటం, ఇలాగ ఎగ్జిబిషన్స్. మాది ఒక పెద్ద గ్రూపు, అందులో ఉన్న వాళ్ళందరూ పెయింటర్స్. అందులో అతి టాలెంటెడ్ పెయింటర్స్ ఉన్నారు. సో ఎక్కడైనా మెమెంటోస్ కానీ, మన ఈవెంట్స్లోని ఫొటోస్ కానీ, ఎవరికి ఏది కావాలి, ఎలాంటి పెయింటింగ్ కావాలంటే అలాంటి పెయింటింగ్ వేసి ఇవ్వటం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ధ్యాన రవివర్మ అని, అది ఫౌండర్ని, ఆర్గనైజ్ చేస్తున్న దాన్ని నేను. అందుకోసమే దాన్ని నా పేరు పక్కన అది ధ్యాన రవివర్మ అంటే అది నాకు చాలా ఇష్టమైనది అనమాట. సో ధ్యాన రవివర్మ ఈ విధంగా వచ్చింది. సో నా పేరు అరుణ చెప్పాను. నాకు 2 పిల్లలు. తర్వాత మా హస్బెండ్ ఇక్కడ ఛత్తీస్గఢ్లోని ప్రొఫెసర్, కాలేజ్లో ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు మా పిల్లలైతే పెద్దవాళ్ళు అయిపోయారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత, అంటే వాళ్ళ చిన్నప్పుడు నేను 2008లోని మెడిటేషన్లోకి రావడం జరిగింది. వాళ్ళ ద్వారాగానే నేను వచ్చాను. అంటే పిల్లలు, మనకు తెలిసిందే కదా పిల్లలు ఎలా ఉంటారు ఏంటి. చిన్నప్పుడు చాలా పెంకితనంగా ఉండేవారు. వాళ్ళని తట్టుకోలేక, పెంకితనం తట్టుకోలేక నాకు మైగ్రేన్ వచ్చేసి, వాళ్ళని సరిగ్గా చూసుకునే శక్తి ఉండలేక, శక్తి మొత్తం కోల్పోయేదాన్ని. అలాగా మొత్తానికి మైగ్రేన్ వల్ల నేను మెడిటేషన్‌లోకి రావడం జరిగింది అమ్మ ద్వారాగాను. వచ్చిన తర్వాత నేను ఒక 20 డేస్, ఒక 25 డేస్‌లో నా మైగ్రేన్ అంతా పోయింది. సో ఈ సబ్జెక్ట్ రావడం అన్నది నాకు చాలా హ్యాపీ అన్నమాట. చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఎందుకయింది అంటే, నేను ఆ టైంలో, నేను ప్రెగ్నెంట్‌గా ఉన్న టైంలోని నాకస్సలు ఏ జ్ఞానం కూడా లేదన్నమాట. అసలు ప్రెగ్నెంట్ లేడీస్ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ అంటే పిల్లలంటే విపరీతమైన ప్రాణం పిచ్చి అన్నమాట. కానీ ప్రాణం పిచ్చి అన్నదే సరిపోదు. దానికి కొన్ని ఇవుంటాయి. మనకి వాళ్ళని ఎందుకు మనం ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాము, ఈ అంటే ఈ లక్ష్యాలుంటాయి గదా! పిల్లలకి ఉంటాయి, మనకి ఉంటాయి. కానీ ఒక నేను మ్యారేజ్ అయిన కొత్త, మ్యారేజ్ 2000లో అయ్యింది. ఒక్క ఒక్క నిమిషం మేడం. మాస్టర్స్ ప్లీజ్, ఎవరన్నా వీడియోలు ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి, బాగుంటది. ఆన్ చేసుకుంటే మీ ఇష్టం. ఒకవేళ కుదిరితే గనక వీడియోలు ఆన్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయండి మేడం. ఓకే. అయితే నేను మ్యారేజ్ 2000లో అయ్యింది.
2000లో అయిన వెంటనే నేను కన్సీవ్ అయ్యాననమాట. కన్సీవ్ అయ్యాను. కానీ అది మిస్‌క్యారీ అయిపోయింది. ఒక 2 ½ మంత్‌లోనే అది ఎలా అంటే సెల్స్ డెవలప్ అవ్వక మిస్‌క్యారీ అయిపోయింది. ఆ మిస్‌క్యారీ అవ్వడంతోటి నేను చాలా డిప్రెస్ అయిపోయాననమాట. ఎందుకంటే నాకు పిల్లలంటే విపరీతమైన పిచ్చి, ప్రేమ. ఎందుకంటే నేను పెళ్లి కాకముందు నేను స్కూల్‌లో మాకు అమ్మ వాళ్ళకి స్కూలుంది. పెద్ద స్కూలుంది. ఇప్పుడు చాలా పెద్ద స్కూల్ అయిపోయింది. నేనుండేటప్పుడు నేను 10థ్‌కొచ్చినప్పుడు మా అన్నయ్య 10థ్ మ్యాథ్స్ మొదలుపెట్టాడు. నా ఫ్రెండ్స్ అందరితోటి. ఇంటర్‌కొచ్చినప్పుడు ఇంటర్ మ్యాథ్స్ మొదలుపెట్టాడు మా ఫ్రెండ్స్ అందరితోటి. అలాగలాగా అది ఇప్పుడు పెద్ద స్కూలు. నాది గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను అదే స్కూల్‌లో చేసేదాన్ని. వైస్ ప్రిన్సిపల్‌గా చేసేదాన్ని. అలాగా ఏంటంటే నేను నాకు ఇంట్రెస్ట్‌గా ఉండడం వల్ల మా అన్నయ్య అది క్రెచి, ఎల్‌కేజీ, యూకేజీ నుంచి కూడా మొదలుపెట్టడం జరిగిందనమాట. అంటే అంత పిచ్చి నాకు పిల్లలంటే. వాళ్ళతోటి ఆడుకోవడం, వాళ్ళకి రైమ్స్ చెప్పించడం. అంటే నేను వేరే క్లాసెస్‌లో ఎంత బిజీగా ఉన్నా సరే, నేను వాళ్ళతోటి ఒక గంట సేపు వాళ్ళతోటి ఆడుకోవడం, అవన్నీ కూడా బాగా ఉండేది. నేను చాలా బిజీగా ఉండేదాన్ననమాట అప్పట్లోని. అంటే 2000లో మ్యారేజ్ అయింది. బిఫోర్ దట్ నేను చాలా బిజీ. ఎలా అంటే స్కూల్లోని ఆహ్, మా టీచర్‌గా, ఒక కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, తర్వాతేమో మాకు కంప్యూటరు ఆహ్, కాంటాక్ట్స్ ఉండేయన్నమాట. స్కూల్స్‌లోని వాటిలోని స్కూల్స్‌కి వెళ్ళడం అంటే ఎలా అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నంత వరకు విపరీతమైన బిజీ. ఆ మధ్యలో సండేస్ వస్తే మేము సర్వీసెస్ చేసేవాళ్ళం. నేను సత్యసాయిబాబా డివోటీని ఆ టైంలోని. సో, సర్వీసెస్ చేసేవాళ్ళనమాట. వీక్లీ మెంటల్ హాస్పిటల్స్‌కి వెళ్ళటం, సోషల్ హాస్పిటల్స్‌కి వెళ్ళటం. అలాగా సర్వీసెస్ చేసేవాళ్ళనమాట. ఈ విధంగా చాలా హ్యాపీ చాలా చక్కగా అలా గడిచిపోయేది. అమ్మో! పిల్లలుంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఒక థాట్ ఉంటుంది కదా! పెళ్ళికి ముందు ఒక థాట్ ఉంటది. ఆ థాట్ అలాగా అయ్యింది. కానీ పిల్లలంటే పిచ్చ ప్రాణం అంతా. సో, ఇక్కడికొచ్చేసిన తర్వాత మేము ఛత్తీస్‌గఢ్ కాబట్టి అప్పట్లోని మేము వేరే దగ్గర ఉండేవాళ్ళం ఇంకాను. ఆహ్, ఎక్కడంటే బీనా అని ఢిల్లీకి దగ్గరలో భోపాల్ దగ్గరనమాట. సో, ఆహ్, ఆల్ ఆఫ్ సడెన్ ఏమైందంటే ఆహ్, నాకు మొత్తం నా రొటీన్ చేంజ్ అయిపోయిందనమాట. రొటీన్ చేంజ్ అయిపోవడం ఏంటంటే, ఇక్కడ భాష వేరా, ప్రాంతం వేరా, చుట్టుపక్కల వాళ్ళు వేరా, స్టేట్ వేరా, ప్రతిదీ ఇంకా అపోజిట్ అయిపోయింది నాకు. నేనేంటంటే వైజాగ్‌లోని అంటే ఒక స్కూలు, ఒక బిజీగా ఫ్రెండ్సు, సర్వీసెసు, తర్వాత చాలా ఇదిగా ఉండేదాన్ని. నా ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా అంటే చాలా లోన్లీ అయిపోయాను. మా హస్బెండ్ చాలా మంచివారే. కానీ ఆహ్, మ మార్నింగ్ 10:00 కాలేజ్‌కెళ్ళిపోతే ఆయన మళ్ళీ ఈవినింగ్ 5 తర్వాతే వచ్చేవారనమాట. అంత పాపం ఆయన మధ్యలో నేను బోర్ అయిపోతున్నాననుకోని వాళ్ళ స్టూడెంట్స్ ఏవైనా క్లాసెస్ అవి లేకపోతే పంపించడం, కూర్చోండి. నాకెందుకంటే ఆఫ్టర్‌నూన్ కూడాను ఒక్కదాన్ని పడుకోవడం భయం. నిద్రొచ్చేసేది కానీ పడుకోవడానికి భయం. అంత అంత ఫ్యామిలీలో పెరిగాను. అంటే రోజంతా అలాగ జనాలు ఉండేవారు అమ్మోళ్ళ ఇంట్లోని. అలాగా పెరగడంతోటి నాకు అది అలవాటు లేక ఆల్ ఆఫ్ సడెన్ నాకు చాలా అయ్యో! ఒంటరినయిపోయానా? ఒక్కరితోనొచ్చేసానా? అన్నట్టు అనిపించేదనమాట. అదే టైంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. వితిన్ 1, 2 మంత్స్‌లోనే నేను ప్రెగ్నెంట్ అయిపోయాను. అది మిస్‌క్యారీ కూడా అయిపోయింది. అయ్యో! ఏంటిది అని ఇంకా నాకు ఒకలాంటి బాధ, డిప్రెషను అన్నదుండేది. ఉన్నా సరే ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీకి మళ్ళీ నాకు 2 ½ ఇయర్స్ పట్టేసింది. ఈ మధ్యలోని నేను పడే ఆవేదన అంతా ఇంతా కాదనమాట. ఎంత చాలా పిచ్చెక్కిపోయేదాన్ని. నాకెప్పుడు పుడతారు? నాకేంటి? నాకెందుకు? ఎలాగా? అని చెప్పేసని. అంత పిచ్చెక్కిపోయేదాన్ని. ఆ తర్వాత కొన్ని మనకి కొన్ని ట్రీట్మెంట్స్ అయిన తర్వాత మొత్తానికి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన 15 డేస్ బిఫోరే నాకర్థమైంది. ఆహా! ఇప్పుడేదో
నాకేదో కొంచెం డిఫరెన్సెస్ నా బాడీలో కొన్ని డిఫరెన్సెస్ రావడంతోటి నాకర్థమైందేంటంటే, ఇప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. ఏమో అయిపోయి ఉంటాను అన్న ఆరాటం, ఆనందం అయితే చాలా ఉంది. కానీ ఒక్కసారి ప్రెగ్నెన్సీ మిస్ అవ్వడంతోటి ఆ భయం మాట. భయం చాలా ఉండేది. మొత్తానికి కొన్ని రోజుల తర్వాత కన్ఫర్మ్ అయ్యింది. నేను ప్రెగ్నెంటు అని. హమ్మయ్య! ఎంత హ్యాపీ అంటే నా ఆనందానికి, నా దీనికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇంకా అది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎలా అంటే విపరీతమైన వామిటింగ్స్ అనమాట. ఎంత అంటే ఆహ్, అంటే అందరికి వామిటింగ్స్ ఇవన్నీ నేచురల్. కానీ నాకు అలాగే వామిటింగ్స్ విపరీతంగా అయ్యేవి. ఏంటబ్బా! ఇంత వామిటింగ్సు ఎలాగా? ఏం చేస్తాము? అన్నట్టు అనుకునేవాళ్ళం కానీ, సరే కంటిన్యూ అవుతుండేది. ఇలా వామిటింగ్ చేసుకొని రావడం, అలాగే ఏదో ఒకటి తినాలి. అది తినాలి అంటే ఏదో ఒకటి నేను చేసుకోవాలి. వామిటింగ్ అంటే ఎంత కష్టంగా ఉండేదంటే నేను మా హస్బెండే ఉండేవాళ్ళమనమాట. అక్కడికి మా అత్తగారు ఊరెళ్ళాలన్నా 1 డే జర్నీ. మా అమ్మగారు ఊరు రావాలన్నా 1 ½ డే జర్నీ. సో, అది కాకుండా నేను మా హస్బెండే ఉండేవాళ్ళం అక్కడ. అప్పుడప్పుడు మా అత్తగారు వచ్చి వెళ్తూ ఉండేవారు. అయితే నాకు ఇంకా చాలా కష్టమయ్యేది. వామిటింగ్స్ అయిపోయేవి. ఏంటి ఇలాగా వామిటింగ్స్ అంటే అప్పుడు నాకు ఈ జ్ఞానం లేదు కదా! నేను రావడం 2008లో మెడిటేషన్‌లోకొచ్చాను. నా ప్రెగ్నెన్సీ 2002 అనమాట. అప్పుడు నాకు అస్సలు మెడిటేషన్ గాని, ఇవి ఏవి నాకు తెలీదు. ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎలా ఉండాలి అన్నది కూడా నాకు తెలీదు. అందులో అమ్మ వాళ్ళు కూడా చాలా దూరంలో ఉంటున్నారు. ఏదో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఏదైనా తినేయొచ్చు అన్నట్టుండేది. అంతే తప్పితే నాకు ఇవి పాటించాలి, అవి పాటించాలి అన్నది ఏమీ లేదు. అంటే అప్పుడు నాకు ఆ తర్వాత నేనెందుకింత కష్టపడ్డాను? నేను మెడిటేషన్‌లోకొచ్చాక నేను ప్రశ్నలు వేసుకునేదాన్ననమాట. ఏంటి ఈ కష్టం? ఎందుకీ కష్టం? అంటే ప్రతి వాళ్ళ ప్రెగ్నెన్సీ అయితే ప్రతి వాళ్ళకి వస్తది. ప్రతి వాళ్ళు నాలాగే చాలా మంది పడొచ్చు. ప్రాబ్లమ్ అయితే చాలా మందికుంటుంది. కానీ ఎందుకొస్తుంది? ఎవరికైనా ప్రాబ్లమ్ ఎందుకొస్తది ఇది అని చెప్పేసని. క్వెషన్స్ వేసుకునేటప్పుడు అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వామిటింగ్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి వస్తది. అది చాలా ఆహ్, చాలా కామన్ ఇదనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే, డైట్ అన్నది చాలా మంచి డైట్ తీసుకోవాలి. ఈ డైటు మనం ఏది పడితే అది తినేయటం, మషాలాలు గానీ, ఈ ఆయిల్సు, ఆ తర్వాత మనం ఈ నాన్ వెజ్ ఇవన్నీ కూడా అప్పుడు నేను నాన్ వెజిటేరియన్. అది, అది చాలా ఎఫెక్ట్ అనమాట. ఆ బిడ్డ వచ్చేటప్పుడు ఆహ్, ఒక బిడ్డ మన మనకి మన గర్భంలోకొచ్చింది అంటే, మనకి ఎంచుకొనొచ్చింది అంటే, అది చాలా జాగ్రత్త. అది చాలా ప్యూర్‌గా ఉంటదనమాట. ఆ ప్యూర్‌గా ఉండేటప్పుడు మనం స్టార్టింగ్‌లోనే దాన్ని ప్యూరిటీని చంపేస్తున్నాము. ఆ ప్యూరిటీని చంపేస్తున్నప్పుడు ఏమవుతది? అది ఇమడలేక మనకి వామిటింగ్స్ రూపంలోకి మనం అది ఫేస్ చేయాల్సుంటుంది. అంటే ఇప్పుడు అందరూ నాన్ వెజిటేరియన్స్ ఉండరు. వెజిటేరియన్సే చాలా మంది ఉంటారు. ఇది, అది ఉంటారు. అంటే మేము నాన్ వెజ్ తినలేదు కదండీ! అయినా మాకెందుకు వామిటింగ్స్ వస్తుంది. మీరంటే వెజిటేరియన్, మీరంటే నాన్ వెజ్ కాబట్టి ఇలా వచ్చింది. అంటే ఆ టైంలో ఏంటంటే మనం తిన్న డైట్ అన్నది ఒక మంచి ఒక ఎనర్జిటిక్ డైట్ తినాలండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మంచి ఎనర్జిటిక్ డైట్ ఏ మాత్రం అందులో కలుషితం లేకుండా ఉండాలి. ఎందుకంటే ఒక జీవి లోపలికొస్తున్నప్పుడు అది ఎంత ప్యూర్‌గా వస్తుందంటే దానికేమీ తెలీదు. ఉట్టి ప్యూరిటీ అన్నదే తెలుస్తుంది. ఆ ప్యూరిటీ తెలిసేటప్పుడు ఆ ప్యూరిటీలోనే మనం ఉండాలనమాట. ఆ తల్లి అన్నది ఆ తల్లి ఆ ప్యూరిటీ ఆహ్, ఒక్క ఎక్కడ ఏ మాత్రం ఇదవ్వకుండా ఉండాలి. అంటే ఒక మంచి డైట్ తీసుకోవాలి. నాకు ఆ డైట్‌తో పాటు ఏమయ్యేదంటే అప్పుడు నాకు అది తెలిసేది కాదు. వామిటింగ్ అయిపోగానే నాకు మళ్ళీ ఏదో ఒకటి తినాలి. తినకపోతే ఇప్పుడు తినాలని కోరిక కూడా ఉండేది కాదు. అయినా సరే తినాలి. ఎందుకంటే లేకపోతే ఏదో గాబరా, ఏదో నొప్పి అంటే ఒకలాంటి గాబరా ఉండేది గుండెల్లోని. తినాల్సొచ్చేసేది. తినేదాన్ని. కానీ అప్పుడేంటంటే తిండితో పాటు జ్ఞానం కూడా తీసుకోవాలి.
విపరీతమైన ఆకలి ఉండేదనమాట. విపరీతమైన ఆకలి. ఆ పిచ్చ ఆకలనమాట. ఆ ఆకలేంటో నాకు అస్సలు ఆ తర్వాత అర్థమైందేంటంటే, ఆకలున్నదెప్పుడంటే, మన జ్ఞానం అన్నది లేదప్పుడు నాకు. ఆ జ్ఞానం అంటే ఏదో ప్రాపంచిక జ్ఞానం బోలెడంతుంటది. కానీ ఉండాల్సింది మనకేంటి? ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే బిడ్డ వస్తుంది అంటే, బిడ్డకి అది ఆధ్యాత్మికతతోటే వస్తది. ఏ బిడ్డన్నా సరే. ఆధ్యాత్మిక జ్ఞానం అన్నది చాలా అవసరం అన్నమాట. అది ఉండాలి. అంటే ఆకలి మనకి వామిటింగ్స్ అంటే డైట్ మంచిది తీసుకోవాలి. ఆకలి అంటే ఫుడ్ మంచి ఫుడ్‌తో పాటు మనం ఒక మంచి బుక్ నాలెడ్జ్ జ్ఞానాన్ని తీసుకోవాలి. మనకెన్నో బుక్స్ ఉన్నాయి. అది ధ్యానం తర్వాతే నాకర్థమైంది. ఆ తర్వాతేంటంటే ప్రతి ఒక్కళ్ళకి నిద్రొస్తూనే ఉంటది. ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడాను మత్తు నిద్ర అన్నదొస్తూ ఉంటదనమాట. వస్తూ ఉంటే అది ఎరుకుగా ఉండాలమ్మ ఆ నిద్ర కూడా మనకి. అంటే ఆ టైంలో మనకేం ఎరుకుంటది అని అనుకుంటాము. కానీ అలా కాదు. ఎప్పుడైతే మనం ఒక మనకొక ప్రెగ్నెన్సీ అన్నదొచ్చిందో అది మనం ప్రతీది కూడాను మనం ఎరుకతోటే చేస్తూ ఉండాలి. అది మనం ధ్యానంతోటి అది మనకి బాగా అవుతుంటదనమాట. అవేర్‌నెస్ అన్నది మనకు ధ్యానంతోటే వస్తది. సో, అలాగా అవుతూ నాకు ఒక్కొక్క స్టెప్ అనమాట. ఒక్కొక్క స్టెప్ వేస్తున్నానే కానీ, మంత్ పెరుగుతుంది గానీ, నా ప్రాబ్లమ్సు విపరీతంగా పెరిగిపోతున్నాయనమాట. అటు నేను మా అమ్మ వాళ్ళకి చెప్పుకోలేను, ఇటు అత్తగారాళ్ళకి చెప్పుకోలేను. ఎందుకంటే, నాకు ఆహ్, మా అత్తగారన్నా చాలా దూరం, మా అమ్మగారన్నా దూరం. ఇటు అమ్మగారాళ్ళతో చెప్తే ఫోన్‌లయితే ఉన్నాయి కానీ చెప్పాలి అంటే, పాపం ఎందుకంత దూరంగా ఉండే వాళ్ళకి ఎందుకా కష్టపెట్టడం అన్నట్టు చెప్పుకునేదాన్ని కాదు. మొత్తానికి అర్థమైపోయేది. కానీ నేను ఏంటంటే కొన్ని రోజులకి నాకు మనసులో విపరీతమైన భయం. అమ్మో! ఇది ఏమవుతదో? అంటే చూడండి ఒక థాట్ కూడాను ఒక మంచి థాట్ ఉండాలి. ప్రెగ్నెంట్ లేడీస్ అందరం అంటుంటాం కదా! అమ్మా! నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి మంచి థాట్స్ ఉండాలి. గుడులకి వెళ్ళాలి. అది ఖచ్చితంగా నిజం. గుడులకెందుకెళ్ళమంటామంటే ఒక మంచి ఇంట్లో లేని ఎనర్జీ గుడుల్లో ఉంటది. ఆ గుడుల్లోకెళ్ళేటప్పుడు మనకు మంచి ఎనర్జీ వస్తది. కనీసం మన థాట్స్ ఆహ్, ఉన్న ఒక రైట్ థింకింగ్‌కొస్తామనమాట. నాకెప్పుడు ఆ థింకింగ్ లేదు. రైట్ థింకింగ్ లేదు. ఎందుకంటే నా ఒక ఫస్ట్ ప్రెగ్నెన్సీ మిస్‌క్యారీ అయిపోవడంతోటి అమ్మో! ఇదేమవుతదో? అమ్మో! ఇదేమవుతదో? ఈ ప్రెగ్నెన్సీ నాదేమవుతదో అన్న భయం. విపరీతమైన భయం అన్నమాట. ఆ భయంతో పాటు ఎవ్వరు నాకు చుట్టుపక్కల ఎవ్వరు లేకపోవడంతోటి ఉన్నదంతా మా హస్బెండ్ ఒక్కలే ఉండేవారు. వాళ్ళు మాత్రం ఎంతసేపు పాపం నాకు కొంతవరకు చెప్పేవారు. "అయ్యో! ఏంటి ఇలా ఉంది" అన్నట్టు అనుకుండేవారు. రాను రాను వాళ్ళకి కూడా చిరాకేస్తది కదా! ఏంటంటే ఆహ్, "ఏంటి నువ్వు ఒక్కదానివే కంటున్నావా? ఎవరు లేరా ఏంటి?" అన్నట్టు వాళ్ళంటే ఇంకా బాధేసేసేది. ఒక్కొక్కసారి కారంగా ఒకసారి బాధగా కూడా అనేవారనమాట. అలాగా అవుతున్నా సరే, ఏదో మరింకా తప్పదు కదా! ఇంకలాగా అయ్యేది. అవుతూ నెక్స్ట్ ఏంటంటే ఆహ్, హ్మ్, అలాగ నేను ఆ డిప్రెషన్ తోటి మొత్తం అన్ని బ్లాక్స్ అన్నీ మొత్తం వేస్ అన్నీ బ్లాక్ చేసేసుకున్నాను. ఎలా అంటే ఒక డిప్రెస్డ్‌గా ఉండడం, ఏమీ చేయకుండా ఉండడం, ఒక పని చేయాలన్నా ఇబ్బందిగా చేయటం. ప్రతీది కూడా అన్నమాట. పని కూడా నాకెక్కువగా రాదు. నేను ఈ స్కూల్లోని వాటిలోని బిజీ ఉండిపోవడం తోడా ఉండిపోవడం కోసం నేను ఆ స్మార్ట్ వర్క్ చేసుకోలేకపోయేదాన్ని. అక్కడ మాకు పని వాళ్ళు కూడాను సర్వెంట్స్ కూడా ఎక్కువగా దొరికేవాళ్ళు కాదు. అదంతా కొంచెం ఇంటీరియర్ ప్లేస్‌లో ఉండేవాళ్ళం. అంత దీనిగా ఉండేది కాదు. అయితే నాకు వేరే సౌండ్స్ వచ్చినా సరే ఏమైనా సౌండ్స్ వినిపించినా నాకు చాలా చిరాకుగా ఉండేది. ఆహ్, బయట నుంచి సౌండ్స్ గానీ, అలాంటివి ఏవొచ్చినా సరే నాకు చాలా చిరాకు. ఆహ్, చాలా అదొక్కలా ఉండేదనమాట. విసుగ్గా, ఇరిటేషన్‌గా ఉండేది. అలాంటప్పుడేంటంటే, మనం ఒక మంచి మ్యూజిక్‌ని వింటూ ఉండాలి. ఆ మంచి మ్యూజిక్ ఏమవుతుందంటే
మన మనకి ఒక ఎనర్జీనిస్తది. ఎప్పుడు కూడా మనకి పత్రి సార్ చెప్తారు. మన పత్రి సారే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఫ్లూటు మెడిటేషన్ చేపిస్తారు. ఎందుకంటే మనకి ఆ ఎనర్జీ రాడానికి ఆ సంగీతంతోటి మనం ఏకమైతే మనలో ఉన్న నరనరాలు ఆహ్, విచ్చుకుంటాయన్నమాట. దానివల్ల మనకి మ్యూజిక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక మ్యూజిక్ ఎలాంటి మంచి అంటే ఏవైనా మంచి మ్యూజిక్ వినడం నేర్చుకోవాలి. అది చాలా అద్భుతంగా ఉంటదనమాట. అలాగా ఏంటంటే ఇలాగా ఇదన్నీ నాకు ఏదో మ్యూజిక్ వినడం అంటే పాటలిష్టం కాబట్టి మ్యూజిక్ వింటూ ఉండేదాన్ని గానీ, ఇంక కొన్ని రోజులయిన దగ్గర నుంచి అది కూడా ఇంట్రెస్ట్ పోయిందనమాట. అంటే ఏమవుతుందంటే, ఒక బిడ్డ మనకి ఆహ్, కడుపులోకొచ్చింది అంటే, వాటితోటి మనం ఎంజాయ్ చేయాలనమాట. ప్రతిరోజు కూడాను ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఎంజాయ్ చేసి అంటే ఎంజాయ్‌మెంట్ అంటే, ఆ బిడ్డతోటి మనం ఎలా ఎంజాయ్ చేస్తాము అని అనుకోవచ్చు. అంటే ఆ ఎంజాయ్‌మెంట్ అంటే, మనం తెల్లవారు లేస్తాము. లేచిన వెంటనే మనం ఏం చేస్తాము? ఆహ్, ఒకసారి అద్దంలో చూసుకొని హలో చెప్పుకొని ఒక మంచి చిరునవ్వుతోటి హలో చెప్పుకోవాలి మనకు మనం. మనకు మనం ఎందుకంటే ఒక బిడ్డ మనలో ఉన్నది అంటే మన నరాలతోటి కనెక్ట్ అయ్యి ఉంటది. ఎప్పుడైతే మనకి మనం ఆహ్, గుడ్ మార్నింగు నవ్వుకొని ఒక మంచి విషెస్ చెప్పుకుంటే వెంటనే ఆ బిడ్డ అట్రాక్ట్ అవుతదనమాట. బిడ్డ కూడా చలిస్తది. గుడ్ మార్నింగ్ చెప్పుకొని, నాన్న ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేద్దాం మనం? అని ఆ బిడ్డతోటి మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్క మాట కూడాను మీకు ఏ మాటైనా ఆ బిడ్డతోటి షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనది మనం కష్టంలో ఉన్నామా? నష్టంలో ఉన్నామా? డిప్రెషన్‌లో ఉన్నామా? ఎంజాయ్ చేస్తున్నామా? ఏది అన్నా సరే ఆ బిడ్డకి తెలుస్తుంది. కాబట్టి మన మనకెప్పుడు ఉన్నవైనా సరే అన్నీ ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలిసిన దగ్గర నుంచి కూడాను అన్నీ ఒక పక్కన పెట్టి ఇవి నేర్చుకోవాలనమాట. ఇవి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏంటంటే తెల్లవారు లేచి మన అద్దంలో చూసుకొని మంచిగా వాళ్ళతోటి మాట్లాడుకొని మనకు మనం మాట్లాడుకోవడం. ఆ రోజు స్కెడ్యూల్ అంతా కూడాను ఫిక్స్ చేసుకోవడం. ఎలా అంటే ఏం చేద్దాము మనం ఈరోజు? ఏంటి భోజనం చేద్దాము? ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా? ఈరోజు నేనేం బట్టలేసుకోవాలి? ఈరోజు నీకు ఏ కలర్ అంటే ఇష్టం? అన్నీ మన ఇన్నర్ వాయిస్ వస్తూనే ఉంటది. ప్రతి ప్రతి ఒక్క దానికి మనకి ఇన్నర్ వాయిస్ వస్తూనే ఉంటది. దాని ప్రకారంగా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం అలాగ అడిగి మనం ఫాలో అయ్యామో, ఆ బిడ్డ చాలా హ్యాపీగా ఉంటది. ఆహా! నాకు మా మమ్మీ రియాక్ట్ అవుతుంది నా దానికి అన్నట్టు చాలా హ్యాపీగా ఉంటుందనమాట. సో, అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏంటంటే, మార్నింగ్ లేచాక అద్దంలో మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకొని నేను అన్నవి కాదు. మీకు ఆ రోజు ఏమనిపిస్తుందో అవన్నీ మీరు మాట్లాడుకోండి. ఆ బిడ్డే చెప్తది మీకు. ఇవి నాకు కావాలి, ఇవి నాకు చెయ్యాలి అన్నది ప్రతీదీ చెప్తది. సో, ఆ విధంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చాలా మందివి నాతో పాటు నేను ఏం చేసేసుకున్నా అంటే ఏమి కాదు మైండ్, బాడీ, సోల్, ఇంటలెక్ట్ అన్నీ బ్లాక్ చేసేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఇవన్నీ బ్లాక్ చేసేసుకుంటామో ఇంకేమి నడవు. అంటే గో విత్ ద ఫ్లో అన్నట్టే అయిపోతది. సో, ఒక్కసారి మనం ఆహ్, ఒక హ్మ్, ఒక మంచి నాలెడ్జ్ తీసుకోవటం. ఒక మంచి నేను ఒక పెయింటింగ్స్ బాగా ఇష్టం అన్నమాట. కానీ ఇలాంటి క్రియేటివ్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు క్రియేటివ్ వర్క్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే క్రియేషను మనక మనకి వస్తది. మన లోపలున్న బేబీకి కూడా వస్తది. మన లోపలున్న బేబీ కూడా చాలా క్రియేటివ్‌గా ఉంటదనమాట. మనం బయటకొచ్చిన తర్వాత పాపం పిల్లలు కొంతకాలం దగ్గర నుంచి వాళ్ళన్నీ బ్లాక్ అయిపోతా ఉంటారు. సిట్యుయేషన్స్, సరౌండింగ్స్ బట్టి. ఎప్పుడైతే ఒక బేబీ లోపలున్నది అని తెలుసుకొని, మనం ఈ క్రియేటివ్‌గా మనం వర్క్స్ చేయడం మొదలుపెడితే, ఈ వామిటింగ్స్ అని, ఈ స్లీపు ఇవన్నీ హంగ్రీ అని ఇవన్నీ పోతాయన్నమాట. ఆహ్, మనం గాని క్రియేటివ్‌గా ఉండుంటే, ఒక ఆకలి, నిద్ర ఇంకేంటి హ్మ్, వామిటింగ్స్ ఇవన్నీ మన దగ్గరికి రావు. ఎందుకంటే మనం బిజీ అవుతాము. అప్పట్లో నాకేంటంటే నేను చాలా నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం.
కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను మర్చిపోయాను పెయింటింగ్స్ వేయాలి. అందులో నేను ఎప్పుడైతే ఈ డిప్రెషన్‌గా ఉండేటప్పుడు అసలు నాకు గుర్తుండేది కాదనమాట. అప్పుడు వన్స్ ఇఫ్ వి స్టార్ట్ మనం ఆ పెయింటింగ్స్ అన్నది మొదలుపెట్టిన ఏదో ఒక టాలెంట్. పెయింటింగ్సే కాదు, కొంతమంది సంగీతం ఉంటది, డాన్స్ ఉంటది, పెయింటింగ్ అలా కొన్ని కొన్ని ఉంటాయి. అలాంటివి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసుకుంటామో, ఇప్పుడు అన్నీ కూడాను మళ్ళీ మనకి ఒక ఎంజాయ్‌మెంట్‌ని క్రియేట్ చేస్తది. ఎంటర్‌టైన్‌మెంట్ ఒస్తది. మనలో మనం ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. హ్యాపీగా ఎప్పుడుంటాము? మన మాకు ఒక ఆర్ట్ తోటి అలైన్ అవుతాం కదా! ఒక ఆర్ట్ తోటి కలుస్తాం కదా! కలిసేటప్పుడు మనం వి విల్ కనెక్ట్ విత్ అవర్ సోల్. మన సోల్ తోటి మనం కనెక్ట్ అయిపోతాం. దట్ విల్ గివ్ అస్ రియల్ హ్యాపీనెస్ అన్నమాట. ఆ రియల్ హ్యాపీనెస్ ఎప్పుడైతే వస్తదో, మనలో ఉన్న బిడ్డ చాలా ఎంజాయ్ చేస్తదది. ఆ హ్యాపీనెస్‌కి ఆ బిడ్డ ఎంతో ఎంజాయ్ చేస్తదనమాట. అయితే వీటన్నిటితో పాటు నేను ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, నాకు పిల్లల్లోని అబ్బాయి అంటే చాలా పిచ్చనమాట. అమ్మాయిల కన్నా అబ్బాయి అంటే చాలా ఇష్టం. ప్రతి నేను ఎక్కువగా హ్మ్, దగ్గర తీసుకున్నది అబ్బాయిలనే దగ్గర తీసుకునేదాన్ని. అమ్మాయిలంటే మాత్రం అంటే కొంచెం ఆ పక్క ఇష్టమే కానీ, ఇంకా వాళ్ళంత చూసేదాన్ని కాదు. అయితే ఎవరైనా నేను ప్రెగ్నెంట్‌లో ఉండేటప్పుడు నాకు "నీకు పాప పుడతది" అంటే నాకు చాలా కోపం వచ్చేసేది. నాకు ఆ పాప కాదు, నాకు బాబే పుడతాడు అని నేను మనసులో అనుకునేదాన్ని. వాళ్ళతో చెప్పకపోయినా నాకు బాబే పుడతాడు అన్న చాయిస్ అలా ఉండేదనమాట. పాపం మనం ఎప్పుడు కూడా ఆ చాయిస్ పెట్టుకోకూడదు. పిల్లలు వచ్చేటప్పుడు మనం ఎప్పుడూ ఆ చాయిస్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ పిల్లలకి ఎప్పుడైతే ఆ చాయిస్ ఉంటుందో అబ్ ఒక ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తారు. ఇష్టం లేని చుట్టాలొచ్చారనుకోండి, మనం ఎలా వెల్కమ్ చేస్తాం వాళ్ళకి? ఇష్టం లేనట్టే వెల్కమ్ చేస్తాం. అది వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. ఆహా! అయితే నేను రావడం వీళ్ళకి ఇష్టం లేదనమాట అన్నట్టు. అలాగే బిడ్డకి కూడాను మనం ఏ చాయిస్ ఉండకూడదు. అమ్మాయైనా, అబ్బాయైనా చాలా ఆనందం, చాలా అద్భుతం అన్నట్టే ఉండాలి తప్పితే, మన చాయిస్ పెట్టుకుంటే అప్పుడు ఆ బిడ్డకి కూడాను చాలా వచ్చేస్తుంది. కానీ ఆ బిడ్డ కష్టపడతదనమాట. అయ్యో! ఆ బిడ్డ పాపం వాళ్ళకి అన్నీ తెలుస్తా ఉంటది కదా! పాపం వాళ్ళు ఏమనుకుంటారంటే, మా అమ్మకి నేను రావడం ఇష్టం లేదు. ఒక చాయిస్ ఉంది ఆవిడకి. కానీ నేను ఆల్రెడీ అమ్మాయి వస్తున్నాను. వాళ్ళక్కడికెళ్ళిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న ఆహ్, హ్మ్, మెంటాలిటీ వాళ్ళకొచ్చేస్తుందనమాట. బిడ్డ కడుపులో ఉండేటప్పుడే. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఒక కన్‌ఫ్యూషన్‌లోకొచ్చేస్తారు. వెళ్ళాలా? వద్దా? వెళ్ళాలా? వద్దా? అన్న కన్‌ఫ్యూషన్‌లోకొచ్చేస్తారు. ఆ కన్‌ఫ్యూషన్‌లోని వాళ్ళు తికమక పడతారు పొట్టలోని. ఆ పడే వేదనే పైన తల్లికి వేర వేర హ్మ్, ఆహ్, డిసీజెస్‌కి ప్రాబ్లమ్స్‌కి ఒక ఇదవుతదనమాట. అంటే ఒకవేళ బిడ్డ లోపల కరెక్ట్‌గా ఉంది అంటే, మదర్‌కి కూడా ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! లోపల బేబీ ప్రాబ్లమ్‌లో ఉంటేనే పైన మదర్‌కి కూడా చాలా ప్రాబ్లమ్ ఉంటది. అలా ఇవన్నీ కూడా చాలా కారణాలుంటాయన్నమాట. ఎప్పుడు కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏం చేయాలంటే, తన పొట్ట మీద చేతులు వేసుకొని, 2 చేతులు వేసుకొని, నీ కోసం నేను ఏదైనా సరే చేయగలను. నువ్వు ఈ భూమి మీదకొచ్చేటప్పుడు నీ పర్పస్ ఆఫ్ లైఫ్‌కి నేను మొత్తం సహకరిస్తాను. నీ లైఫ్‌కి నేను మొత్తం హ్మ్, హ్యాపీగా ఆహ్, నువ్వు వచ్చిన తర్వాత నిన్ను చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఏ పర్పస్ మీదైతే వస్తున్నావో దాన్ని నేను సంపూర్ణంగా నీకు సహకరిస్తాను. నువ్వు ఈ భూమి మీదకి రావడమే నాకు కావాలి అన్నది మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఆ బిడ్డకి చెప్తూ ఉండాలనమాట. చెప్తూ ఉంటే, అప్పుడు ఆ బిడ్డేంటంటే ఆనందంగా ఆహా! నాకు నాకు ఒక ఇదుంది. అంటే నాకొకళ్ళున్నారు ఇక్కడ భూమి మీద వచ్చినప్పటికి అన్నది ఆ ధైర్యం అన్నదొస్తది. ఎప్పుడైతే ఆ బిడ్డకి ధైర్యం వచ్చిందో ఆహ్, హ్మ్, స్థిరం వస్తది. లోపల ఆ పిండానికి కూడా స్థిరం వస్తది. చక్కగా స్థిరంగా ఉండగలిగే శక్తి కూడా వస్తదనమాట. అంటే మన ధైర్యాన్నివ్వాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులిద్దరూ సిద్ధంగా ఉంటారో, ఆ టైంలోని ధ్యానులైతే ఇంకా మంచిది. ఇద్దరు ధ్యానం చేసుకొని చక్కగా ఉంటే ఎంతో మంచి ఒక అద్భుతమైన పిల్లల్ని మనం ఈ భూమి మీదకి తీసుకురావచ్చు. అయితే ఈ విధంగా మనం నెక్స్టు ఆహ్,
నేను అది కూడా ఒక చాయిస్ పెట్టుకున్నాను కదా! అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్‌గా అనిపించేది. నాకప్పుడైతే అస్సలు తెలియలేదు. ఆ తర్వాత అర్థమైంది. ఆ తర్వాత నేను హ్మ్, నా డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఆ కొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకొచ్చాయి అన్నది నాకు తర్వాత అర్థమైందనమాట. అయితే రాను ఏమైందంటే నేను ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, ఒక బాడీకి ఒక మంచి ఫుడ్ లేదు, ఒక ఒక మైండ్‌కి ఒక మంచి థాట్ లేదు. ఒక ఇంటలెక్చువల్‌గా మంచిగా లేను. ఒక మెడిటేషన్ లేను. ఇవన్నీ కూడా నాకు ఒక పెద్ద మూటగా తయారైపోయింది. అలా రాను ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇంకా కొంతకాలం అయినప్పటికి నేను మా ఊరు నుంచి మా అత్తగారి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. నేనేమనుకున్నానంటే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఇంక నాకు అంతా బాగయిపోతది. ఇంక నాకు ఏ ప్రాబ్లమ్ లేదు అని. కానీ అక్కడికొచ్చిన తర్వాత కూడా ఏమైందంటే, అంటే ఈ ప్రాబ్లమ్ ఏంటంటే నా మనసుకు పడిన ప్రాబ్లము. కాబట్టి ఎక్కడుంటే ఏంటి అది అయితే నాకు ఇంకా రాను ఏమైందంటే 2 కాళ్ళు కూడాను వాపులనమాట. వాపంటే ఉట్టి వాపు కాదు. వాపుతో పాటు చీము కురుపులు. మొత్తం మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు చీము కురుపులయిపోయేవి. ఆ కాలు కూడా ఎలా అంటే గేదె కాలు ఎలా ఉంటదో, గేదె శరీరం ఎలా ఉంటుందో స్కిన్ను నల్లగా అయిపోయి ఇలాగా రక్తం వచ్చేసేటట్టు ఉండేదనమాట. పాపం అందరూ రోజుకి ఒక అమృతాంజన్ బాటిల్ అయిపోయేది. అందరూ పాపం మా నాన్నగారితోటి సహా నాకు కాలు రాసేవాళ్ళు. ఆహ్, ఏమైపోతుంది ఏంటి అని. ఏమన్నా అంటే డాక్టర్ గారు ఏమనేవారంటే వాటర్ తాగాలి అనేవారే తప్పితే ఏమీ లేదు. అక్కడ నాకు తెలిసిందేంటంటే మనకి యాక్సెప్టెన్సీ ఉండాలి. నేను ఏది కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాను ప్రెగ్నెన్సీ అప్పుడు. నా సరౌండింగ్స్ కానీ, నా నా దగ్గర ఉన్న వాళ్ళని గానీ, అది మొత్తంగా కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనలో ఆ యాక్సెప్టెన్సీ ఒస్తుందో, మనం హ్యాపీగా, నీట్‌గా ఏమీ లేకుండా ఉండగలము. మెయిను డిప్రెషన్‌కి కారణం యాక్సెప్టెన్సే కదండీ! ఎప్పుడైతే మనం యాక్సెప్టెన్స్ చేసామో, మనకి హ్యాపీనెస్ ఒస్తది. హ్యాపీనెస్ లేదు అంటే అక్కడ యాక్సెప్టెన్స్ తక్కువైపోయిందన్నమాట. సో, ప్రతి ఒక్కళ్ళం కూడాను అంటే ఇవన్నీ ఎందుకంటే, నా ద్వా నేను ఇవన్నీ ఫేస్ చేశాను కాబట్టి అంటే చాలామంది ఫేస్ చేస్తారు. చాలా మందికి ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ రకరకాలకి ప్రాబ్లమ్ అయినదేంటంటే, ఫస్ట్ మనం పిల్లలతోటి మాట్లాడటం, పిల్లలకి మంచి బుజ్జగించి చెప్పడం, మనం పిల్లలు పైకొచ్చిన తర్వాత పిల్లలతోటి ఏ విధంగా అయితే మాట్లాడతామో, అదే విధంగా మన పొట్ట మీద చెయ్యి వేసుకొని అదే విధంగా మనం పిల్లలతోటి మాట్లాడుతూ ఉండాలి. అయితే అది ఆ యాక్సెప్టెన్సీ లేకుండా. ఆ తర్వాత ఏమైందంటే, నేనైతే వెయిట్ చాలా పెరిగిపోయాను. గానీ లోపల బిడ్డ మాత్రం చాలా చిన్నగా ఉంది అని చెప్పేసని తెలిసింది. అంటే అక్కడ నాకు ఫుడ్ చాలా ఎక్కువైపోయింది. కానీ నేను ఏ విధమైన జాగ్రత్తలు బిడ్డ కోసం తీసుకోవట్లేదు. తర్వాత ఇంక రాను బిడ్డ ఆక్సిజన్ తక్కువైపోయి హార్ట్ బీట్ తక్కువైపోయింది. ప్రతి 2 డేస్‌కి ఒకసారి నాకు ఆక్సిజన్ పెట్టేవాళ్ళు. ఆక్సిజన్ అంటే ఏంటి? మనకింకా మనందరికీ తెలిసిందే మెడిటేషన్. ఆ మెడిటేషను ఒక మంచి శ్వాస మీద ధ్యాస పెట్టుంటే గనక నేను అప్పట్లో నాకు ఈ ప్రాబ్లమే ఉండేది కాదు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్ ఏవి ఉండేది కాదు. శ్వాస మీద ధ్యాస అన్నది పెట్టుంటే. అయితే ఇంక రాను ఇంతలాగా ఆహ్, విపరీతమైన ఇంకా ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత డెలివరీ అయిపోయిందనమాట. డెలివరీ కూడాను నాకయ్యిన వెంటనే నేను మేడంని అడిగాను. మేడం పాపా? బాబా? అని చెప్పేసని. అయితే మేడం అన్నారు, "పాపేనండి. పాప" అనన్నారు. అంటే అమ్మ పాప అని అనుకున్నాను. కానీ ఒక తల్లి మొత్తం అన్నీ మర్చిపోతది. ఒక్కసారి బిడ్డని చూడంగానే పాప, బాబు ఏవి ఉండదు. నేను త మా పాప ఫస్ట్ నాది డెలివరీ పాపనమాట. సో, ఆ పాపని ఇలా చూడంగానే నాకు ఒక చాయిస్ ఉంది. ఒక పాప, బాబు అన్న చాయిస్ అంతా మర్చిపోయి, ఆ బిడ్డని తీసుకున్నాను. అంత హ్యాపీ. కానీ ఎప్పుడైనా సరే మనకి డెలివరీ అయిపోయిన వెంటనే మనకి ఒక హ్మ్, ఎక్కడో పెట్టేస్తారు పిల్లల్ని. ఇప్పుడంటే పిల్లలందరినీ డాక్టర్స్ కూడాను గుండెల మీద ఏస్తున్నారు. లేతే పక్కనేస్తున్నారు. కానీ గుండెల మీద ఖచ్చితంగా వెయ్యాలి ఆ బిడ్డకి.
ఎప్పుడైతే గుండెల మీద వేస్తారో వెంటనే ఆ బిడ్డకేంటంటే ఒక ధైర్యం వస్తది. లైఫ్ లాంగ్ సెక్యూరిటీ అన్నమాట ఆ బిడ్డకి. ధైర్యం ఎలా అంటే, ఆహా! ఒక వోమ్ నుంచి వచ్చిన తర్వాత వోమ్‌లోని క్లోజ్డ్‌గా ఉండేటప్పుడు ఆ వోమ్‌లోని అలాగుంటది కదా బిడ్డ. ఎప్పుడైతే బయటకొచ్చేస్తదో ఆ ప్రపంచం వెలుగు అంతా చూసినప్పటికి గాబరా, కన్‌ఫ్యూజన్, టెన్షన్ అవన్నీ వస్తదనమాట. ఎప్పుడైతే గుండెల మీదేసేస్తారో, ఆ! ఇది నాకు నా తల్లి ఎవ్ ఎవరున్నా లేకపోయినా నేను సురక్షితంగా ఉన్నాను. ఈ భూమి మీదకొచ్చినప్పటికి సురక్షితంగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. చాలా అద్భుతమైన లైఫ్ ఉంది నాకు. ఆ తర్వాత తండ్రి ఎప్పుడైతే తీసుకుంటారో నెక్స్ట్ పర్సన్ తండ్రికి తీసుకున్నారనుకోండి, ఇంకా ఎక్స్‌ప్రెస్ అంటే ఆ ఏడుపులోనే బిడ్డ ఎక్స్‌ప్రెస్ చేసేస్తది. చూడండి గుండెల మీద ఎయగానే బిడ్డ ఎంతో కాయ్ కాయ్ కాయమని ఏడుస్తది. ఆ ఏడుపు అంటే అది తను రియాక్షన్ అన్నమాట. ఆహా! నేను నా తల్లి దగ్గరికొచ్చాను అన్నది ఆనందంతోటి అది ఆ రియాక్షన్ అన్నమాట. ఎప్పుడైతే తండ్రి దగ్గరికెళ్తదో ఇంకా ఆనందం ఫీల్ అవుతది. ఎప్పుడైనా సరే ఆహ్, తల్లి డెలివరీకి సిద్ధంగా ఉండేటప్పుడు అటువైపు వాళ్ళు, ఇటువైపు వాళ్ళు అంటే నానమ్మలు, తాతయ్యలు, ఆ సంబంధికులు, అమ్మమ్మలు, తాతయ్యలు, ఆ సంబంధికులు ఒక ఒక ధ్యానులయ్యుండి మెడిటేషన్ చేస్తే అద్భుతమైన పిల్లలొస్తారు. అద్భుతమైన ఇంకా అసలు వాళ్ళకింక దోకాయే ఉండదు. ఎప్పుడైతే ఆ తల్లి మెడిటేషన్ చేసుకున్న తల్లి ఒక ధ్యాని కడుపున పుట్టింది అంటే ఆ బిడ్డ ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే బిడ్డ కడుపులో ఉండేటప్పుడే ధ్యానం చేస్తే ఆ బిడ్డ వేరే కర్మలేవి తీసుకొని రాదు. ఆ కర్మలన్నీ అక్కడే భంగమైపోతాయి. అక్కడే తీసేసుకుంటది. అక్కడే కొలాప్స్ చేసుకుంటది. ఎందుకంటే శ్వాస తీసుకోవడంతోటే మనం ఒక అవేర్‌నెస్ శ్వాస తీసుకోవడంతోటే మనం కొన్ని కర్మలు ఎన్నో రిలీజ్ చేసుకుంటున్నాం. అది మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మనం శ్వాస తీసుకుంటున్నామో అదే సిస్టమ్ మన బిడ్డలోకి కూడా ఎళ్తది కదా! మనం కడుపులో ఉండేటప్పుడు ఆ బిడ్డకి కూడా ఎళ్తది. ఆ బిడ్డలోకి కూడా ఎప్పుడైతే ఎళ్ళిందో ఆ బిడ్డ కూడాను చక్కగా ఆ కర్మల్ని రిలీజ్ చేసుకుంటూ తన పాతవేవున్నా సరే, ఆ బ్యాగేజ్‌నేమి మోసుకురాదు. చక్కగా ఎంప్టీ బ్యాగేజ్ తోటొస్తది. ఎంప్టీగా వచ్చి ప్యూర్‌గా తయారవుతది. ఆ వెజిటేరియన్ తోటి, ఆ మెడిటేషన్ తోటి, ఆ బిడ్డ బయటికొచ్చి ఈ భూమి మీద పడింది అంటే ఎంత అద్భుతం. ప్రతి ఆ బిడ్డ చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా ఉంటది. అలాగా మనం ప్రతి ఒక్కళ్ళం కూడాను అందుకే నాకు ఎవరినైనా మామూలుగా ఒక ప్రెగ్నెంట్ లేడీని చూస్తే గనక నాకు వెంటనే ఇచ్చేయాలనిపిస్తదనమాట. కౌన్సెలింగు, తనకి మెడిటేషన్ కోసం చెప్పాలనిపిస్తది. నేను ఎంతో మందికి ప్రెగ్నెంట్ లేడీస్ కౌన్సెలింగ్ చేస్తా ఉంటాను. చేసినప్పుడు చెప్పేదిదే. వస్తాయి. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తది. ప్రతి ఒక్కళ్ళకి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ ఏవో వస్తది. కానీ ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు మాత్రం మీకు మీరు ఎలాగ ఎంటర్‌టైన్ చేసుకోవాలి? మీకు మీరు ఎలా ఉండాలి? ఎలాగా క్రియేట్ చేసుకోవాలి? ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి? అన్నది మీరు చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక మంచి మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాల్సిన పనేంటంటే, ఒక మంచి మ్యూజిక్ వినడం, ఒక మంచి నాలెడ్జ్ తీసుకోవడం, ఒక మంచి ఫుడ్ తినడం, ఆ తర్వాత ఒక క్రియేటివ్ వర్క్ చేయడం. క్రియేటివ్ వర్క్ మీ అందరికీ తెలిసిందే. అందరికి ప్రతి ఒక్కళ్ళకి ఏవో ఒక ఇంట్రెస్ట్‌లుంటది. ఆ ఇంట్రెస్ట్‌ని బట్టి ఆ క్రియేటివ్ వర్క్ చేసుకోవడం. ఈ 4 కానీ మనం చేసుకున్నామంటే బిడ్డ అద్భుతంగా పెరుగుతది. ప్రతిరోజు కూడాను బిడ్డతోటి మాట్లాడుతూ ఉండాలి. బిడ్డతోటి మాట్లాడుతూ చక్కగాను ఏమనుకోవాలంటే, నువ్వు మనకి ఈరోజు ఏం కావాలి? మనం ఏం చేయాలి? ఈరోజు ఎక్కడికి వెళ్దాము? ఈరోజు ఏం తిందాము? ఈరోజు క్రియేటివ్‌గా మనం ఏ పని చేసుకుందాము? ఈరోజు మనం కుట్టుకుందామా? అల్లుకుందామా? పెయింట్‌లేసుకుందామా? పాటలు పాడుకుందామా? డాన్స్‌లేసుకుందామా? ప్రతీది మనం ఆ బిడ్డని అడుగుతూ ఉండాలి. అది కాకుండా ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచేటప్పుడు మనం ధ్యానం చేసుకొని, ఆ బిడ్డకి 2 చేతులు కడుపు మీద వేసుకొని, ఆ బిడ్డకి ఒక ఒక సెక్యూరిటీ ష్యూరిటీనివ్వాలి. ఏంటంటే, అమ్మ నువ్వు ఈ ఎర్త్ మీదకొచ్చినప్పటికి నువ్వు ఏవైతే చేయాలనుకుంటావో, ఏవైతే నువ్వు ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ తోటొస్తున్నావో, దానికి నేను ఖచ్చితంగా నేను గాని, మీ మ
ఇద్దరం కూడాను వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మీ డాడీ కూడాను అంటే ఇద్దరు కూడాను ఈ నీ పర్పస్ ఆఫ్ లైఫ్కి ఒక అర్థం ఇచ్చేటట్టు ఒక ష్యూర్గా మేము హెల్ప్ చేస్తాము. ప్రతిదీ సక్సెస్ఫుల్గా నీ పర్పస్ ఆఫ్ లైఫ్ని లీడ్ చేసుకునే శక్తి మీకు ఇస్తాము అని చెప్పి అనుకోవాలన్నమాట. అప్పుడు మనకేంటంటే మంచిగా ఆ బిడ్డ చక్కగా భూమి మీద రావడమే అదొక మంచి పర్పస్ తోటి వస్తది. లేపోతే భూమి మీదకి రావడం బిడ్డలు పర్పస్ తోటే వస్తారు. కానీ వచ్చిన తర్వాత మర్చిపోతుంటారనమాట. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మరవకుండా చక్కగాను దానితోటే లీడ్ చేస్తూ ఉంటారు. ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ లైఫ్ తోటి చక్కగా వాళ్ళు క్యారీ ఆన్ చేస్తా ఉంటారనమాట. సో, ఇలాగా అవుతూ ఉంటది. కానీ మనం ఏంటంటే అసలు మామూలుగా ప్రెగ్నెంట్ అయినప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఉన్నాము కాబట్టి ఇట్స్ ఆల్‌మోస్ట్ మనకి 20 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది. మనం ప్రతి ఒక్కళ్ళకి కూడాను పిల్లలు కనగానే అవ్వలేరు కదా! ఒక 20 ఇయర్స్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్‌లోని మనం ఏంటేం చేయాలి? ఎలా చేయాలి? ఇవన్నీ మన స్టెప్ అది చేసినా చెయ్యకపోయినా ఒక 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 ప్లాన్ అంటూ ఉండాలి. ఒక 20 ఇయర్స్ ప్రాజెక్ట్ ఆ ప్లాన్ కూడా వేసుకోవాలనమాట. మదరు, ఫాదరు. ఈ టైంలో ఇలాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా చదివించాలి. పిల్లలకి ఆ విధంగా అవన్నీ నేర్పించాలి అన్నది ఒక ప్రాజెక్ట్ కూడా మనం ఒక ప్రణాళిక వేసేసుకోవాలి. ఆ ప్రణాళిక వేసుకునేటప్పుడు కూడాను ఆ బిడ్డతోటి మనం మాట్లాడుతూ ఉండాలి. అమ్మ నీకు మేము ఈ విధమైన ప్రణాళిక వేస్తున్నాము. దీంట్లో నీకేంటేంటి కావాలి? ఇది నీకు ఎంత ఎంత వరకు నీకు ఇది ఇష్టము? ఏదేది నీకిష్టం లేదు అంటే బిడ్డ ఖచ్చితంగా రియాక్ట్ అవుతదనమాట. రియాక్ట్ అయ్యి చాలా చక్కగా మనకి ఇన్నర్ నుంచి మనకి వస్తా ఉంటది వాయిసెస్. అలాగ నేను చెప్పిన వాళ్ళందరూ కూడాను చాలా చక్కగా ప్రెగ్నెంట్ లేడీసు అంటే ప్రెగ్నెంట్ లేడీసు బిడ్డ ఎప్పుడైతే వచ్చేసారో నేను చాలా మందికి నేను చూసాను. నేను వెళ్ళిన తర్వాత మా పిల్లని లాభం తీసుకున్నాక అది ఎంత చక్కగానో రియాక్ట్ అయ్యేది నాతోటి. ఎవరికైనా కౌన్సెలింగ్ చేసేటప్పుడు కౌన్సెలింగ్ వచ్చిన తర్వాత నేను ఆ బిడ్డని తీసుకుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. "మేడం ఏంటి ఈ బిడ్డ ఎంత చక్కగా రియాక్ట్ ఉంది. మేడం ఇలా లేదు అసలు ఎంత చక్కగానో రియాక్ట్ అవుతుంది మీ దగ్గర" అన్నట్టు చెప్పారనమాట. అది నాకు చాలా పెద్ద ఎక్స్‌పీరియన్సెస్. ఆహ్, సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను కొంత కొన్ని కొన్ని ప్రాజెక్ట్‌లు వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం పిల్లలు బయటకొస్తారు. పిల్లలు మనం డెలివరీ అయిపోతారు. అయిపోయిన తర్వాత కూడా నేను చాలా ఫేస్ చేశాననమాట ప్రాబ్లమ్. మా పాప పడుకుండేది కాదు. అస్సలు పడుకుండేది కాదు. రాత్రి పగలు పడుకుండేది కాదు. నైట్ 3 ఇయర్స్ నేను పడుకోలేదు నైట్. అంటే రాత్రంతా అలా ఉండేది. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ మనకి రొటీన్ వర్క్స్ ఉంటాయి. తనెప్పుడు పడుకుండేది కాదు. అంటే ఆహ్, అక్కడ నాకు ఎన్నో వెలుతులు కనిపించాయి. వచ్చిన తర్వాత కూడాను పాపం బిడ్డ ఏదో ప్రాబ్లమ్‌లో ఉండేది. పాపం తనకి చాలా చిన్న బిడ్డ పుట్టింది. నాకు చాలా చిన్నగా, సన్నగా ఉండేది మా పాప. తర్వాత అలాగలాగంటే తర్వాత మళ్ళీ నాకు కొంత 1 ½ ఇయర్‌కి ఇంకొక బాబు కూడా పుట్టేసాడు. 1 ఇయర్ 9 మంత్స్‌కి బాబు పుట్టేసాడు. ఈ ఇద్దరిని పెంచుకురావడం నాకొక పెద్ద టాస్క్ అయిపోయిందనమాట. ఆహ్, ఆ టాస్క్‌లోని నేను ఎన్ని నేర్చుకున్నానంటే, ఆహా! పిల్లల్లా ఉంటారు. అందుకని ఇప్పుడు నేనేంటంటే, పెద్దవాళ్ళకి కూడాను కౌన్సెలింగ్ ఆహ్, స్టూడెంట్స్ కౌన్సెలింగ్ చేస్తూ ఉంటాను. అందులో కొన్ని కోర్సెస్ కూడా నేను చేశాననమాట. కోర్సెస్ చేయడం వల్ల నాకింకా పిల్లలు ఎందుకు పిల్లలు ఆహ్, ఆ స్టేజ్‌లో ఒక్కొక్క స్టేజ్‌లో ఎలాగుండాలి? ఏం చేస్తారు? చిన్నప్పుడు వాళ్ళ స్థితి ఎందుకలా ఉంటది? ఇంకొంచెం పెద్దగయితే వాళ్ళెందుకు ఈ మారం చేస్తారు? ఇంకొంచెం పెద్దగయ్యాక ఎందుకలాగుంటుంది? అన్నది నేను స్టడీ చేసుకొని, నేను అప్పటికి మా పిల్లలు కొంచెం కొంచెం పెద్దయిపోయారు. వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటూ వాళ్ళు ఏ స్టేజ్‌లో ఉంటే నేను ఆ స్టేజ్ నేర్చుకునేదాన్ని. వాళ్ళు నేర్చుకుంటూ ఇప్పుడు మా పాప మాస్టర్స్ చేస్తుంది. బాబేమో బీబీఏ చదువుతున్నాడు. ఇద్దరు నా దగ్గరుండరు. ఇద్దరు వేరే వేరే ప్లేసెస్‌లో ఉంటారు. మీరు మొన్న అడిగినప్పటికి మా పిల్లలిద్దరూ వచ్చున్నారనమాట. మా అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చున్నారు.
పిల్లలిద్దరూ వచ్చున్నారు. వాళ్ళతోటి గడపాలి అని చెప్పేసని నేనింకా కొంచెం పోస్ట్‌పోన్ చేశాను. పిల్లలు, నేను ఇప్పుడు ఎంత ఫ్రెండ్స్‌లా ఉంటాము. వాళ్ళొస్తే రాత్రి ఒక 2 వరకు అయినా మాట్లాడుకుంటా ఉంటామనమాట. ప్రతి చిన్న విషయం కూడా నాతోటి చెప్తారు. అంటే నేను పిల్లల ద్వారానే నేను మెడిటేషన్‌లోకొచ్చాను. ఆ పిల్లలు నాకు పిల్లలు మన గురువు. మనకు గురువుగారు ఎప్పుడో చెప్పేసారు. మీ పిల్లలే మీకు గురువులు. ఎవరి దగ్గరైతే పాఠాలు నేర్చుకుంటారో వాళ్ళే మీకు గురువులు అని అంటారు. వాళ్ళ అది కరెక్ట్ అనమాట. ఆ పిల్లలే మన గురువులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఇంత కాలాన్ని మనకేమి రాదు, ఏమి తెలియదు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత మనం ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్పడానికైనా మనం నేర్చుకుంటాం. వాళ్ళ ద్వారాగా మనం ఎన్నో నేర్చుకుంటాము. అయితే ఆహ్, దాని తర్వాత నేను కౌన్సెలింగ్ కోర్సెస్ చేయటం, నేను స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్ళటం, కాలేజ్‌లో ఉన్న పిల్లలకి కౌన్సెలింగ్స్ చేయటం, ఒక మెమొరీ, కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషను, అగ్రెషను, తర్వాత అడిక్షను, డిప్రెషను ఉన్న వాళ్ళందరికీ కౌన్సెలింగ్స్ చేయటం. ఆ తర్వాతేమో ఒక్కసారి పత్రి సారు చెప్పారనమాట నాకు. ఆ రోజు నేను ఒక కాలేజ్‌లో నేను చేసేదాన్ని కౌన్సిలర్‌గాను. అప్పుడేమో పత్రి సారు కూడాను వైజాగ్ వచ్చారప్పుడు. అప్పుడు నేను వైజాగ్ షిఫ్ట్ అయ్యాను పిల్లల కోసమని. పిల్లలు ఎడ్యుకేషన్ కోసమని మేము వైజాగ్ షిఫ్ట్ అయ్యాననమాట ఒక 2 ఇయర్స్. అప్పుడు నేను జాబ్‌కెళ్ళేదాన్ని. అప్పుడు పత్రి సార్ కూడా అప్పుడొచ్చారు. వస్తే సార్ అన్నారు, "ఏంటి మేడం ఇప్పుడేం చేస్తున్నారు?" అని చెప్పేసని అడిగారు. అంటే అప్పుడు నేను చెప్పాననమాట సార్‌కి. "సార్ ఇలాగా నేను కౌన్సెలింగ్ చేస్తున్నాను పిల్లలకి" అనంటే, చాలా మెచ్చుకున్నారు సార్. "చాలా హ్యాపీ అమ్మా. చాలా మంచి పని చేస్తున్నారు మేడం మీరు." అక్కడున్న వాళ్ళందరికీ చూపించి చెప్పారనమాట. ఈ మేడంలాగా అందరూ కూడాను స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వెళ్లి కౌన్సెలింగ్ చేయాలి పిల్లలకి. ఎప్పుడైతే పిల్లల్లోని ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఎక్కువగాను కౌన్సెలింగ్ చేయాలి. ఎందుకంటే పిల్లల్లో ఎంతో డిప్రెషన్ ఉంటుంది. తెలియక వాళ్ళు ఏవేవో చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఆహ్, డిప్రెషన్‌లోకొచ్చేస్తున్నారు. అలాగే వ్యసనాలకి అలవాటు పడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి కౌన్సెలింగ్ చాలా అవసరం. మరి మేడం నేను సూసైడ్ చేసుకోవాలన్నటప్పుడు మీరెక్కడికెళ్ళిపోయారు? నాకెందుకు కౌన్సెలింగ్ చేయలేదు? అని ఆయన సరదాగా కూడా అన్నారు. అంటే చాలా హ్యాపీ అనిపించింది. అప్పటినుంచి కూడా నేను పిల్లలకి ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్ ఏంటంటే పిల్లలకనమాట కౌన్సెలింగు చేస్తూ ఉంటాను. అది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన జానకి గారికి, సరస్వతి గారికి, అరుణ గారికి, భాను గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.